మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ గొల్లవాడ, ఏసీసీ 52వ డివిజన్లోని హైటెక్ సిటీలోని బీజేపీ నేతలు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హైటెక్ సిటీ డెవలప్ కావాలి, మన మంచిర్యాల కార్పొరేషన్ డెవలప్ కావాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వంతోటే సాధ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. స్మార్ట్ సిటీ పథకం కింద 500 కోట్ల రూపాయలు వస్తాయని, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతుందని తెలిపారు. Yeah. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ నెల 11వ తేదీన జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా హైటెక్ సిటీ ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇది 3వ సంవత్సరం. గతంలో ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యే డిసిసి ప్రెసిడెంట్ అయిన సురేఖ గారు హైటెక్ సిటీకి వచ్చి హైటెక్ సిటీ రోడ్లు ఘోరంగా ఉన్నాయని ఇక్కడ నాట్లేసి నిరసన తెలిపారు. గెలిచి 3 సంవత్సరాలు అయింది. ఇవాళ హైటెక్ సిటీ వాసులు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలిస్తే ఉండబుద్ధి అయితే ఉండు, పీక బుద్ధి అయితే పీకు అని అన్నారు. ఇది హైటెక్ సిటీ వాసుల మీద మాట్లాడిన విషయం. అటు గొల్లవాడ పరిస్థితి అంతే. ఇక్కడ అభివృద్ధి అనేది లేదు. అంటే మన ఎమ్మెల్యే గారికి ఎట్లున్నదంటే, ఎవరికైతే నేను 100 రూపాయల చీర ఇస్తా, ఆ చీరతోటి నా కోట్లు ఎత్తారు, నేను గెలిపిస్తారు అనే అహంకారం ఉంది. కానీ హైటెక్ సిటీ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు చూస్తే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ధరల్లాగా ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తారు. ఇలా కనీస మౌలిక వసతులు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, తాగునీటి సమస్య, ఇక్కడ అనేక సమస్యలు, రాత్రిపూట లైటింగ్ సరిగ్గా లేదు. ఈ సమస్యలు అన్నీ పోవాలి. హైటెక్ సిటీ డెవలప్ కావాలి. మన మంచిర్యాల కార్పొరేషన్ డెవలప్ కావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంతో సాధ్యము. నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అయినాక స్మార్ట్ సిటీ అని ఏదైతే పథకం పెట్టినరో, ఈ పథకం కింద కరీంనగర్, వరంగల్కి ఇప్పటికే 500 కోట్లు శాంక్షన్ అయింది. మంచిర్యాలలో మన మంచిర్యాలని కూడా స్మార్ట్ సిటీ పథకం కింద పెడితే 500 కోట్ల రూపాయలు వస్తాయి. దాంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది, రోడ్లు మంచి రోడ్లు వేసుకోవచ్చు, తాగునీటి సమస్యకు పరిష్కారం తీసుకురావచ్చు, లైటింగ్ వ్యవస్థకు పరిష్కారం తీసుకురావచ్చు, ఇక్కడ ఒక లైబ్రరీ యువకుల కొరకు కట్టచ్చు. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం కావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. నేను కూడా హైటెక్ సిటీలోనే ఉంటాను. నాకు రోజు తెలుసు ఇక్కడ ఉన్న సమస్యలు, ఇక్కడ రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ వ్యవస్థ. ఈ స్మార్ట్ సిటీ పథకం కింద మీరు మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సురభి రవి స్వాతి గారిని, అదేవిధంగా మా 21 డివిజన్ నుంచి చిట్టినేని హనుమంతరావు గారిని, వీరిని గెలిపిస్తే నేను ఒక 10 కోట్ల రూపాయలు కేవలం హైటెక్ సిటీకి ఒక ఫండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ తీసుకొస్తాము. హైటెక్ సిటీలో ఉండే కుటుంబాలన్నిటికి కూడా మౌలిక వసతులు కల్పించడంలో మా వంతు పూర్తి పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ 21 డివిజన్లో మేము పాదయాత్ర చేస్తున్నాము. బీజేపీ తరఫున నేను చిట్టినేని హనుమంతరావు. ఆ యొక్క వార్డులో తిరుగుతుంటే ఏ ఒక్క గల్లీలో పోయినా వాటర్ సమస్య చెప్తున్నారు ప్రతి ఒక్కరు. వాటర్ సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య, ప్లస్ రోడ్ల వెడల్పు కార్యక్రమాలు కూడా, ప్రతి కార్యక్రమాలు ఎక్కడ కూడా చూసినా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నది వారు. ఎందుకంటే స్లంప్ ఏరియా అది సుభాష్ రోడ్డు, నా యొక్క వార్డు. అందుకే ఈసారి మాకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఆ యొక్క కార్యక్రమం ఎదవేళ వాటర్ సప్లై కానీ ప్రతి విషయంలో కూడా గెలిపిన తర్వాత మీ దగ్గరికి వచ్చేసి అందుబాటులో ఉండి మీకు సేవ చేసే ఈ అవకాశం ఇచ్చినందుకు 21 వార్డు సభ్యులందరూ కూడా ఈ యొక్క ఓటేసి దాన్ని గెలిపించి మీ యొక్క
డెవలప్మెంట్స్ కార్యక్రమంలో ప్రతి ముందుంటాను. ఇంతకుముందు గతంలో కూడా నేను మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, హై క్యాంప్స్ కానివ్వండి పెట్టడం జరిగింది. గతంలో మన దత్తత స్కూళ్ళు కూడా తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తే మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా ముందుండి నేను చేస్తానని చెప్పేసి 21 వార్డు సభ్యులందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి మీ యొక్క ఏ కార్యక్రమాలున్నా ముందుండి నేను చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇవ్వాలని 21 వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 52వ డివిజన్ నుంచి బీజేపీ తరపున రఘునాథ్ అన్న నాయకత్వంలో ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి పరిస్థితి చూస్తే హైటెక్ సిటీ కాలనీ కానీ, జన్మభూమి నగర్ కానీ, జాఫర్ నగర్ కానీ డెవలప్మెంట్లో చాలా పేరుకు ముందున్నప్పటికీ రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అలాగే సాయంత్రం సమయంలో బయటకు వెళ్తే లైటింగ్ లేని పరిస్థితులలో ఉంది. ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ప్రభుత్వం మారినప్పుడే, మనకు అవకాశం దొరికినప్పుడే ఇదంతా బీజేపీ నుంచి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రఘునాథ్ అన్న నాయకత్వంలోనే జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మనకు ఓటేసే అవకాశం ఇస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీకి ఓటేయండి, మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి, ఇదంతా మార్చుకుందాం, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్దాం.